మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే లోపల ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆలోచించడం కూడా పనే, ఊహించడం కూడా పనే, ఫిజికల్గా చేస్తేనే కాదు. కాబట్టి అసలు పని చేయకుండా ఉండగలమా? మనస్సు పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి పని చేస్తూనే ఉంటాం. అయితే ఈ పనులన్నీ కలిపి ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అన్నాం అనుకోండి, 2 రకాలు అన్నారు మాస్టర్ గారు. ఒకటి చేయదలుచుకున్న పనులు, ఇంకోటి చేయవలసిన పనులు అన్నారు. చాలా అనుకుంటాం చేయదలుచుకున్న పనులు మనసులో, కానీ చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఈ చేయదలుచుకున్న పనులు అనేటువంటిది మనకి తెలియజేస్తున్న సెంటర్ని హెడ్ సెంటర్ అంటారు. చేయవలసిన కర్తవ్యాలు చెప్పేదాన్ని హార్ట్ సెంటర్ అంటారు. ఏదైనా తప్పుడు పని చేద్దామని మైండ్ చెప్పినప్పుడు హార్ట్ సెంటర్ చెబుతూ ఉంటుంది తప్పు చేయవాకి పని అని. ఆ లోపల నుంచి అది చెబుతూ ఉంటే వీడేం చేస్తాడు, దాని నోరు నొక్కేస్తాడు. అది వినబడినట్టుగా నటించి వీడు ఏదో పని చేసేస్తుంటాడు. అంటే హార్ట్ సెంటర్ని పక్కన పడేసి హెడ్ సెంటర్ డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇలా కాకుండా ఆ హార్ట్ సెంటర్ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యటము, అంటే చేయవలసిన పనులే చెయ్యటము. అది చేయడానికి ఏం చేయాలి అంటే హెడ్ సెంటర్ హార్ట్ సెంటర్ని ఫాలో అవ్వాలి. దాన్నే మనో హృది నిరుధ్యచ అని చెప్పారు. ఈ మనస్సు ఈ హృదయం చెప్పినట్టు వినటం, అది అలవాటు కావడానికే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించటము చేయటం చేస్తే, ఆ గుండె కొట్టుకోవటం గమనించటం చేస్తూ ఉంటే నెమ్మదిగా జీవుడు దేవుడు అవుతాడు అన్నారు. అంటే ఈ హెడ్ సెంటర్ అనేవాడి ఎగ్జిస్టెన్స్ ప్రత్యేకంగా ఉండదు. డ్రైవింగ్ ఫోర్స్ ఎవరవుతారు? హార్ట్ సెంటర్లో ఉన్నవాడు అవుతాడు. వాడు చెప్పినట్లు వీడు నడుచుకుంటాడు. వాడిని ఏమన్నారు? భగవంతుడు అన్నారు. అంటే వెలుగు, ప్రకాశము లేదా ప్రేమ, ఇన్ని పేర్లతోనూ పిలిచారు. ఎప్పుడైతే వాడి యందు మనకు రతి ఆసక్తి కలిగిందో, వాడు చెప్పిందే విందామని ఇష్టపూర్వకంగా చేస్తామో, అలా చేసేటువంటి వాడిని భారతీయుడు అంటారు అని చెప్పారు మాస్టర్ గారు.